ఆర్మీ తరపున రాజీవ్ ఘాయ్ ఎవరైతే మాట్లాడారో, గత 3-4 రోజులుగా భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగింది నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ వార్. యుద్ధానికి ఏమీ తక్కువ కాదు. సాధారణమైన పరిస్థితిలో ఎయిర్ ఫోర్స్ కంట్రీస్ ఒకదానిపైన ఒకటి అటాక్ చేసుకోవన్నమాట. అయితే ఒకదాని మీద ఒకటి ఫ్లై అయిపోయి అటాక్ కోసం చేసుకోవు, యుద్ధం టైంలోనే చేస్తాయి. ఆ విధంగా చూసుకుంటే ఇది యుద్ధమే అనవచ్చు అని కూడా అభిప్రాయపడ్డారనమాట. అదేవిధంగా పాకిస్తాన్ యొక్క వెస్ట్రన్ ఫ్రంట్లో ఉండే ఎయిర్ బేసెస్ని ఇండియా ఖచ్చితంగా హిట్ చేసిందనే చెప్పాలి. అండ్ పాకిస్తాన్ చేసిన దాడికి మనం తిరిగి దాడి చేశాం, కానీ మనం ఏ రోజు కూడా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడం కానీ దాడి ఏమీ చేయలేదన్నమాట. మే 7వ తారీఖు ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్ చేశామో దానిలో 100 మందికి పైగా టెర్రరిస్టులు మృతి చెందారని కూడా ఈ ప్రెస్ బ్రీఫింగ్లో డీజీఎంఓ ఆఫీషియల్స్ చెప్పారనమాట. ముఖ్యంగా ఎవరైతే IC-814 ఫ్లైట్ హైజాక్లో మాస్టర్ మైండ్స్ ఉన్నారో, పుల్వామా అటాక్లో మాస్టర్ మైండ్స్ ఉన్నారో, ఆ టెర్రరిస్టులు మనం చేసిన ఆపరేషన్ సింధూర్లో చనిపోయారనమాట. పాకిస్తాన్కి మనకి ఏ చాయిస్ వదలలేదు, అటాక్ చేయడం తప్ప ఏ చాయిస్ వదలలేదు. దాంతో మనం రిటాలియేట్ చేసాం. పాకిస్తాన్ చేసిన పనికి మనం రిటాలియేట్ చేసాం. అది కూడా చాలా సూక్ష్మంగా, చాలా క్యాలిక్యులేటెడ్గా, అంటే ఎవరికి నష్టం జరగకుండా ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ని మనం హిట్ చేసాం అనమాట. చాలా పాకిస్తానీ ప్లేన్స్ కానీ, డ్రోన్స్ కానీ, మిసైల్స్ కానీ భారతదేశం మీద వేస్తే మనం వాటిని చాలా చాకచక్యంగా షాట్ డౌన్ చేసాం. ముఖ్యంగా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇవన్నీ కూడా వాడి మనం అద్భుతంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం.